చెప్పండి ఎట్లుంది సినిమా హంగామా? బాగుంది కాబట్టి మళ్ళీ చూడడానికి వచ్చాం, కేవలం ప్రభాస్ కోసం. ప్రభాస్ కోసం వచ్చారంటారు. మీకు పర్సనల్గా ఏ క్యారెక్టర్ బాగా ఇష్టమో? అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి? అమరేంద్ర బాహుబలి. రాజు క్యారెక్టర్ అయితే మీకు బాగా, అవును. శివుడి కంటే బాగా ఇష్టం అంటారు. చెప్పండి మా సినిమా ఎక్స్పీరియన్స్ ఎట్లా? కాబట్టి 10 years బ్యాక్ చూసారా మీరు సినిమా? థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేశారు? చాలాసార్లు చూసాము కానీ ఇప్పుడు మరి కొత్తగా కట్స్ అన్ని చూడడం, ఎక్స్పీరియన్స్ అవ్వడానికి. అయితే మన ముందర ఇంకో కట్అవుట్ కనిపిస్తుంది, చెప్పండి ఎట్లుంది బాహుబలి? బాహుబలి ఈస్ గుడ్. 10 years బ్యాక్ 1, 2 part 2 రెండు చూసినాం. సో బోత్ నైస్. నేను మా అమ్మ కావచ్చు, ఇంట్లో వాళ్ళందరూ మంచి ఫ్యాన్స్ ప్రభాస్కి. సో ద ఎపిక్ కోసం వచ్చినాం. హోప్ రాజమౌళి గారు part 3 తీసే కూడా చూడాలని ఉంది. బట్ అయితే బాగుంటుంది, దేవుని దయ చేస్తే బాగుంటుందని హోప్. మీరు చెప్పండి మా ఎట్లుంది మా బాహుబలి? అప్పుడు చూసారా 1 కానీ 2 కానీ మీరు చూసారు? ఓకే హాయ్ బ్రో, ఎట్లున్నది? ఏం పరిస్థితి? బాహుబలి హంగామా? మీరు బాగున్నారా? బాగున్నా. ఎట్లుంది బాహుబలి హంగామా? అన్న నేను 10 years బ్యాక్ ములగల్చర్లో చూసిన అన్న. 2015, 2017 కూడా ములగల్చర్లో చూసిన. ఇప్పుడు రీ రిలీజ్ మదన్పల్లిలో శ్రీకృష్ణ థియేటర్ లో చూస్తున్నా అన్న. కానీ నాకు తెలిసినంత వరకు మా వాళ్ళకి మంచి మూవీ ఎక్స్పీరియన్స్ చాలా వస్తుంది. అంటే బయట చూస్తా అంటే మహిష్మతి సామ్రాజ్యం అయితే మొత్తం కనిపిస్తుంది. మొత్తం ఇంతకు ముందు షో కూడా చూసినాము, భారీగా ఉండింది. ఇప్పుడు కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు ఇందాక బయట. ఇప్పుడు కూడా లోపల ఎక్స్పీరియన్స్ ఎట్లుందో చూస్తా అన్న. కొంతమంది చిన్నపిల్లలు అంటే నా ఏజ్ వాళ్ళు ఉంటారు, అప్పుడు కొంతమంది మిస్ అయిపోయింటారు. ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ని కొంతమంది చూడని వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారన్న. 3 hours 15 minutes ఉందంట. ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటుంది అనేసి వచ్చున్నాం మొత్తం. ఆల్మోస్ట్ ఆల్ 1, 2 అయితే యూట్యూబ్ లో, టీవీలో బాగా నలిగిన సినిమా ఇది బాహుబలి. అంటే ప్రతి ఇంట్లో కొన్ని సీన్లు యాడ్ చేస్తున్నారంట. దానికోసం వచ్చాం. పక్క ప్రభాస్ ఫ్యాన్స్. మా వాడు ఇంకా డైహార్డ్ ఫ్యాన్. నేనన్నా రవితేజ ఫ్యాన్. అది కూడా ఆడయింది ఏఎస్ఆర్ లో. దాన్ని వదిలేసి దీనికి వచ్చాను నేను. నెక్స్ట్ 6 గంటలకి అయితే దానికి రెడీ ఉన్నారు మాస్ జాతరకి. కొన్ని యాడ్ చేస్తున్నారంట, దానికోసం వచ్చున్నాము. చెప్పండి బ్రో, ఎట్లుంది ఎపిక్ సినిమా? ఎపిక్ అయితే నో వర్డ్స్ నా. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది మూవీ కాదు, ఒక ఎమోషన్. అప్పట్లో 2015లో చాలా రచ్చ జరిగింది ఈ సినిమా కోసము. ఒక స్టార్ డైరెక్టర్, ఒక స్టార్ హీరోని ఒక 5 years డేట్స్ తీసుకొని ఎట్లా అని ఆలోచించినారంతా. 5 ఏళ్లలో చాలా ట్రోలింగ్ జరిగినాయి. ఏంద్రా మీ హీరో చాలా ఇది చేస్తున్నాడు, చాలా టైం తీసుకున్నాడు, ఇదే ఎట్లా రా ఇది, మా హీరో ఏడాదికి 3-4 సినిమాలు తీస్తున్నాడు అని చాలా ట్రోలింగ్ జరిగినాయి, చాలా ఇదయింది. బట్ దాన్నంతా వాళ్ళకి తెలియంది ఏమంటే ప్రభాస్ అన్న అప్పుడు తీసాండి సినిమా కాదు, ఓ రాజ్యం సినిమా తీస్తాను, హిస్టారికల్ మూవీ తీస్తానని. అది ఎట్లాంటి సినిమా అంటే ఒక టాలీవుడ్ ని ఇంటర్నేషనల్ రేంజ్ కి తీసుకెళ్లే సినిమాని తీస్తానని అప్పుడు ఊహించలేకపోయినా. కొత్తగా ట్రెండ్ మదనపల్లి అయితే ముద్రలు పడుతున్నాయి, సీల్ వేస్తున్నారు. అవునా సీల్? ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే వచ్చేటప్పుడు ఇంకా ఒక వీడియో ఉంది, లోపలికి వెళ్ళేటప్పుడు అందరికి చేతులకి సీల్ చేసి పంపిస్తున్నారు. నాకైతే మొగానికి కూడా గుద్ది పంపిస్తున్నారు. అది బ్రాండ్. అది 2015లో ఆ సీల్ అనేది ఒక బ్రాండ్. అప్పట్లో మనము కొంచెం చిన్నపిల్లలం కాబట్టి బాహుబలి అంత ఎక్కలేదు. మనము ముందుగా రాజమౌళికి థ్యాంక్స్ చెప్పుకోవాలా. మేము చిన్నప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ అయినా మేము అంత మెచ్యూరిటీ లేదు అప్పుడు. 2015 అంటే మేము ఒక 15 years 16 years ఉంటాము. మాకు అంతగా ఎక్కలేదు. మా కోసమే తీసినట్టుంది ఎపిక్. ఏమంటే రాజమౌళి వచ్చి టాలీవుడ్లోని బెస్ట్ డైరెక్టర్ నిజంగా. ఈ సినిమా వచ్చి 10 years అయినా కూడా ఏ సినిమా ఇప్పుడు ఆడియన్స్ పల్స్కి, అప్పుడు ఆడియన్స్ పల్స్కి, ఇప్పుడు ఆడియన్స్ పల్స్కి ఏ సీన్లు ఉంటే బాగుంటుంది, ఏ సీన్ లేకపోతే బాగుంటుంది అని సినిమాని 2 పార్ట్లుగా తీసుకొని 5 hours సినిమాని వచ్చి ట్రిమ్ చేసి 3 hours 50 minutes చేసినాడు. మెయిన్ కొన్ని సీన్స్ కొన్ని బోర్ ఉంటాయి. ఆ అవంతిక పచ్చబొట్లు వేసేవి అట్లాంటివన్నీ అవంతా తీసి ఆడియన్స్ పల్స్ని బాగా పట్టినాడు. 3 గంటలు 50 నిమిషాలు సినిమాలో కూర్చోబెట్టాలంటే ఆశామాషి కాదు. ఇప్పుడు 2 hours కూర్చోవాలంటేనే జనాలు అమ్మో నాయనో అంటారు. అలాంటిది 3 hours 50 minutes కూర్చోబెట్టినంటే రాజమౌళి గ్రేట్. మళ్ళీ ఇంకోటి చెప్పేది ఏమంటే ప్రభాస్కి బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి అంటారు. నేను చెప్పేది ఏమంటే ప్రభాస్ ఇప్పుడు బిఫోర్ బాహుబలి కాదు, ఆఫ్టర్ బాహుబలి కాదు, ఓన్లీ బాహుబలి నడిచిందంటే ఒక డైరెక్టర్తోనే సాధ్యం కాదనా. ఆ డైరెక్టర్ తగ్గ కట్అవుట్ కూడా ఉండాలా. ఆ కట్అవుట్ నిలబెట్టే స్టార్ ఎవడని ఉన్నాడంటే అది ప్రభాస్ మాత్రమే. ఇప్పుడు గుండెల మీద చేసుకొని చెప్తా, ఇప్పుడు టాలీవుడ్ ఈ రేంజ్ లో ఇక్కడ ఉందంటే దానికి కారణము ఒకటి రాజమౌళి అయితే, 2 ప్రభాస్ అంటున్నా. నిజంగా చెప్పాలంటే మనం స్టోరీ రాసుకునేసి
తీస్తే పోదు కదా సినిమాలో. రాజమౌళి వల్ల మీ ప్రభాస్ పైకి వచ్చినాడు, రాజమౌళి వల్ల మీ ప్రభాస్ పైకి వచ్చినాడు అంటే రే గుట్లన్నా కొడగలరా, రాజమౌళి వల్ల ప్రభాస్ పైకి వచ్చినాడు రైటే. దాని తర్వాత కూడా తెలుగు స్టాండర్డ్స్ ని నిలబెట్టింది ప్రభాస్ అన్న మాత్రమే. ఇప్పుడు మీకు పర్సనల్ గా అమరేంద్ర బాహుబలి క్యారెక్టర్ అంటే బాగా ఇష్టమా, మహేంద్ర బాహుబలి క్యారెక్టర్ అంటే ఇష్టమా? నాకైతే అమరేంద్ర బాహుబలి క్యారెక్టర్ అంటేనే ఇష్టం. దాంట్లో ఎలివేషన్స్ అన్ని బాగుంటాయి. రెండు ప్రభాసే కాబట్టి రెండు బాగుంటాయి. లోపల సినిమా అయితే కదా ఫ్యాన్స్ అయితే సినిమా చూడడం కంటే సీన్లు అంటే రీక్రియేట్ చేస్తున్నారని బాగా. సీన్లు మామూలు సీన్లు రీక్రియేట్ చేయట్లేదు నా, ఇది రీ రిలీజ్ లా లేదు, రిలీజ్ లో ఉంది నిజంగానే. అసలు మీరు ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తే సినిమాలు తెలుస్తుంది. ఆ తల నరికే సీన్లకి ఫ్లాష్ వేసేది వాళ్ళు. బాహుబలి జై హో అంటే మొత్తం థియేటర్ మొత్తం నిలబడిపోయి క్రౌడ్ మొత్తము బాహుబలి జై హో, బాహుబలి జై హో అని వాళ్ళకంతటి వాళ్ళే అరుచుకుంటా సామ్రాజ్యం అయితే లోపల అయితే నడుస్తుంది. అది రమ్యకృష్ణ ఇప్పుడు మీ రాజు మహేంద్ర బాహుబలి అంటే పిల్లల్ని వాళ్ళు పెద్దోళ్ళని ఇట్లా ఎత్తారు పైకి. నిజంగా ఒక వేరే లెవెల్లో ఉంది బాహుబలి. ఇప్పుడు కాదు, ఇంకో 15 ఏళ్ళ తర్వాత రిలీజ్ చేసినా కూడా ఇదే క్రేజ్ ఉంటుంది.